ఎవరెవరితోని ఏ విధంగా నడుచుకోవాలనే విధానాలు ఈ సబ్జెక్ట్‌లో పొందుపరచాలి. తప్పనిసరిగా పిల్లలు తొందరపాటు నిర్ణయాలు తీసుకోరు. తప్పుడు నిర్ణయాలు తీసుకోకుండా తర్వాత తల్లిదండ్రులు చెప్పినట్టుగా, అన్నదమ్ములు, అక్కచెల్లెలు చెప్పినట్టుగా వినే అవకాశాలు కలుగుతాయి. ఇందులో ఇది కాకుండా పిల్లలకు ప్రతి పిల్లవానికి స్విమ్మింగ్ అంటే ఈత రావాలి. ఎట్లాంటి పరిస్థితుల్లో రేపటి రోజులలో పిల్లలు వాళ్ళ ప్రయాణాలలో ఎక్కడ గూడా నీళ్ళల్లో పడినప్పుడు ఈత కొట్టడానికి ఈత వచ్చి ఉండడం ఇదొక సబ్జెక్ట్ పెట్టాలి. తర్వాత ఆల్రెడీ ఇప్పుడు ఎన్‌సీసీ గురించి పిల్లలకు ఆల్రెడీ ఎప్పటినుండో ఉంది. కానీ ఇప్పుడు కూడా ఇంకా కొత్త సబ్జెక్టులు స్టార్ట్ చేస్తే బాగుంటది. కాబట్టి ముఖ్యంగా పిల్లల్లో ఉన్న మానసికంగా వాళ్ళు బాధపడుతున్న విధానాల్లో ఒక సబ్జెక్ట్ ద్వారా వాళ్ళకు ఒక లెసన్ ఒక టీచర్ గనుక చెప్తే అందులో అవి ముఖ్యమైనవి ఎన్నుకొని రాజులు పరిపాలన చేసినప్పుడు, యుద్ధాలు చేసినప్పుడు ఎన్నో ఒంటెలు చనిపోయినాయి. ఎందరో సైనికులు చనిపోయారు. తర్వాత ఎన్నో ఏనుగులు, గుర్రాలు ఎన్నో చనిపోయాయి. మనుష్యులు కూడా చాలామంది చనిపోయారు. అందులో ఎంతో డబ్బు నష్టమైంది. ధనం నష్టమైంది. అంటే బంగారం గానీ అన్నీ నష్టమైనయి. అయినా గూడా 10, 17 సార్లు దండయాత్ర చేసి 18వసారి ఆ రాజ్యాన్ని చేజిక్కించుకున్న వాళ్ళు ఉన్న రాజులున్నారు. అలాగే అలాంటి స్టోరీలు పిల్లలకు చెప్పే విధంగా లెసన్స్ ఉండాలి. ఆ విధంగా అది భయపడొద్దు, మళ్ళీ ప్రయత్నం చెయ్యి. ఒక స్పోర్ట్స్ ఒక ఆటల్లో ఒకసారి పరుగు పెట్టిన వాళ్ళు ఓడిపోతే రెండవసారి మళ్ళీ ప్రయత్నం చెయ్యి, మూడోసారి ప్రయత్నం చెయ్యి అని చెప్పే స్టోరీలుండాలి. అప్పుడు పిల్లలకు పర్లేదులే ఈ సబ్జెక్ట్ పోయింది కదా! మళ్ళీ ప్రయత్నం చేస్తానని చెప్పి అంతకన్నా ఎక్కువ మార్కులతోని వాళ్ళు ముందుకు పోవడం. ఈ ఇంటర్వ్యూ పోయిందిలే ఇంకో ఇంటర్వ్యూ ఖచ్చితంగా నేను తీసుకుంటా అని ప్రయత్నం చేయడం. ఈ టెస్ట్ కాదులే ఇంకో టెస్ట్ నేను ఖచ్చితంగా చేస్తా అనే ఆలోచన వాళ్ళకి కలగజేసే విధానం ఉండాలి. అలా చేసినప్పుడు పిల్లలు తప్పుడు ఆలోచనలు గానీ తొందరగా ఆ నిర్ణయాలు ఇబ్బందికరమైన నిర్ణయాలు తీసుకోవడం గానీ జరగది అని నేను అనుకుంటున్నాను. కాబట్టి ఇలాంటి సబ్జెక్టులు గనుక పెడితే తప్పనిసరిగా పిల్లలు డెవలప్ అయితారు. మరియు తల్లిదండ్రుల బాధ్యత కూడా కొద్దిగా ఉండాలి. తల్లిదండ్రులు కూడా మాట్లాడితే పిల్లలు ఎక్కడ ఇబ్బంది పడతారో అని కూడా తల్లిదండ్రులు మాట్లాడట్లేదు. మెల్లిగా వాళ్ళకు తెలిసే విధంగా ఓపికగా కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పుకుంటూ మాట్లాడాలి. అది. థ్యాంక్ యూ.